వెల్కమ్ డి ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. డిఎస్సి సోషల్ స్టడీస్ సిలబస్లో భాగంగా మనం 8th క్లాస్ సంబంధించి ఈ టాపిక్లో 7వ లెసన్ ద్రవ్యం బ్యాంకింగ్ అనే టాపిక్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పూర్తిగా తెలుసుకుందాం. టాపిక్లోకి వెళితే, రోమన్ల కాలం నాటి ప్రామాణిక నాణ్యం పేరు ఏమిటి? రోమన్ కాలం నాటి ప్రామాణిక నాణ్యం పేరు ఏమిటి? రోమా, సెంట్, పీసెంట్, నామా. 3 సరైన ఆన్సర్ పీసెంట్. బీసెంట్ రోమన్ల కాలం నాటి ప్రామాణిక నాణ్యం పేరు బీసెంట్. రోమన్ల కాలం నాటి బీసెంట్ అనున్నది దేనికి సంబంధించింది? పవిత్ర ప్రదేశం, పాలనా పద్ధతి, నాణ్యం, రాజ్యభాగం. అంటే అదే క్వశ్చన్ని మార్చి ఈ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు రెడ్ లైన్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకండి, అవి టైపింగ్లో బై డిఫాల్ట్గా అలా రావడం జరిగింది. నేను చెప్పే ఆన్సర్ మాత్రమే కరెక్ట్. రోమన్ల కాలం నాటి బీసెంట్ అనున్నది దేనికి సంబంధించింది అంటే నాణ్యం. 3 సరైన ఆన్సర్. రోమన్ల కాలంలో బీసెంట్ అంటే నాణ్యం. చూద్దాం ఈ క్వశ్చన్ చూడండి. రోమన్ల కాలం నాటి బీసెంట్ అనున్నది ప్రామాణికమైన నాణ్యం, ఇది ఏ లోహంతో చేయబడింది? క్వశ్చన్ చూడండి, కొంచెం టిపికల్గా. రోమన్ల కాలం నాటి బీసెంట్ అనున్నది ఒక ప్రామాణికమైన నాణ్యం, ఇది ఏ లోహంతో తయారు చేయబడింది? వెండి, రాగి, బంగారం, కంచు. 3 సరైన ఆన్సర్ బంగారం. రోమన్ల కాలం నాటి బీసెంట్ అనేది ప్రామాణిక నాణ్యం, ఇది బంగారంతో తయారు చేయబడింది. మౌర్యుల కాలం నాటి ప్రామాణిక నాణ్యం పేరు ఏమిటి? మౌర్యుల కాలం నాటి ప్రామాణిక నాణ్యం పేరు దానా, దమ్మిడి, పాణ, మొరియా. 3 సరైన ఆన్సర్ పాణ. మౌర్యుల కాలం నాటి ప్రామాణికమైన నాణ్యం పేరు పాణ. మౌర్యుల కాలం నాటి పాణ అంటే ఏమిటి? పవిత్ర ప్రదేశం, పాలనా పద్ధతి, నాణ్యం, రాజ్యభాగం. 3 సరైన ఆన్సర్ నాణ్యం. మౌర్యుల కాలం నాటి పాణ అంటే అది ప్రామాణిక నాణ్యం. సేమ్ క్వశ్చన్ మార్చి ఇవ్వడం జరిగింది. మౌర్యుల కాలం నాటి పాణ అనేది ప్రామాణిక నాణ్యం, ఇది ఏ లోహంతో తయారు చేయబడింది? మౌర్యుల కాలం నాటి ప్రామాణికమైన నాణ్యం పేరు పాణ, ఇది ఏ లోహంతో తయారు చేయబడింది? వెండి, రాగి, బంగారం, కంచు. 1 సరైన ఆన్సర్ వెండి. మౌర్యుల కాలం నాటి పాణ వెండితోనూ, అలాగే రోమన్ల కాలం నాటి బీసెంట్ బంగారంతో తయారు చేయబడింది. ఈ రెండు ఆ కాలానికి సంబంధించి ప్రామాణిక నాణ్యాలు. ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. 1606 సంవత్సరంలో యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రం ఏది? 1606 సంవత్సరంలో యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రం ఇంగ్లాండ్, ఆమ్స్టర్డామ్, ఫ్రాన్స్, ఉక్రెయిన్. 2 సరైన ఆన్సర్ ఆమ్స్టర్డామ్. 1606 సంవత్సరం నాటికి యూరోప్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఆమ్స్టర్డామ్ ఎదిగింది. 2 సరైన ఆన్సర్. భారతదేశంలో బెంగాల్కు చెందినటువంటి తొలి బ్యాంకర్లు ఎవరు? టెక్స్ట్ బుక్లో 4 గురించి వివరించి వీరు భారతదేశంలో తొలి బ్యాంకర్లు అని వివరణ ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఈ బిట్ తయారు చేయడం జరిగింది. భారతదేశంలో బెంగాల్ రాష్ట్రానికి చెందిన లేదా బెంగాల్ ప్రాంతానికి చెందిన తొలి బ్యాంకర్లుగా ఎవరు గుర్తింపు పొందారు? జగత్ సేట్లు, షాలు, అరుణ్జీనాథ్జీ, చెట్టియార్లు. 1 సరైన ఆన్సర్ జగత్ సేట్లు. బెంగాల్ ప్రాంతంలో తొలి బ్యాంకర్లుగా జగత్ సేటులు గుర్తింపు పొందారు. భారతదేశానికి సంబంధించి బెంగాల్కి చెందిన వారు జగత్ సేట్లు. ఇలాగే భారతదేశంలో పాట్నాకి చెందినటువంటి తొలి బ్యాంకర్లు ఎవరు? 2 సరైన ఆన్సర్ షాలు. భారతదేశంలో పాట్నాకి చెందినటువంటి తొలి బ్యాంకర్లుగా షాలు గుర్తింపు పొందారు. ఇదే క్వశ్చన్. భారతదేశంలో సూరత్కు చెందినటువంటి తొలి బ్యాంకర్లుగా ఎవరు గుర్తింపు పొందారు? అరుణ్జీనాథ్జీ. 3 సరైన ఆన్సర్ అరుణ్జీనాథ్జీ. భారతదేశంలో సూరత్కు చెందినటువంటి తొలి బ్యాంకర్లు అరుణ్జీనాథ్జీ. భారతదేశంలో మద్రాసుకు చెందినటువంటి తొలి బ్యాంకర్లు ఎవరు? చెట్టియార్లు. భారతదేశంలో మద్రాసుకు చెందినటువంటి తొలి బ్యాంకర్లు చెట్టియార్లు. 4 సరైన ఆన్సర్ చెట్టియార్లు. అంటే జగత్ సేట్ల గురించి, షాల గురించి, అరుణ్జీనాథ్జీల గురించి, చెట్టియార్ల గురించి వివరించి వీరు భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా గుర్తింపు పొందారు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ ఇలాగా రావచ్చు, లేదా ఈ క్రింది వాటిని బ్యాంకర్లను వారి ప్రదేశాలని మ్యాచ్ చేయండి అని ఇచ్చేసి
క్రింద ఆప్షన్ ఏలో 1B 2C 4D ఈ విధంగా మ్యాచ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నలుగురిని వారి ప్రదేశాలని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. BSBDA అనగా ఏమిటి? BSBDA ఒకటి సరైన ఆన్సర్, బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. BSBDA అంటే బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. మిగిలినవన్నీ 2, 3, 4 ఆప్షన్లు నేను రాసినవే. వాటికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, వాటికి అర్థం కూడా లేదు. ఒకటి సరైన ఆన్సర్, బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, BSBDA. KYC అంటే అర్థం ఏమిటి? నో యువర్ కస్టమర్. ఒకటి సరైన ఆన్సర్, నో యువర్ కస్టమర్. బ్యాంకులో మనకి ఇది తరచుగా ఎదురవుతుంటుంది. KYC, నో యువర్ కస్టమర్. ATM అనగా? 2 సరైన ఆన్సర్, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ATM అబ్రివేషన్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. బ్యాంకులలో అమలులో ఉన్నటువంటి నష్ట నివారణ వ్యవస్థను బట్టి చూడండి, బ్యాంకులలో అమలులో ఉన్న నష్ట నివారణ వ్యవస్థను బట్టి ఏ వయసు దాటిన మైనర్లు సొంతంగా పొదుపు ఖాతాను తెరవవచ్చు? సింపుల్ క్వశ్చన్. అన్ని వ్యవహారాలు తమకు తాము చేసుకుంటూ సొంత పొదుపు ఖాతాను తెరవాలి అంటే మైనర్కి ఏ వయసు దాటాలి అని అడుగుతున్నాడు. బ్యాంకులలో అమలులో ఉన్న నష్ట నివారణ వ్యవస్థను బట్టి ఏ వయసు దాటిన మైనర్లు సొంతంగా పొదుపు ఖాతాను తెరుచుకోవచ్చు? 9, 10, 11, 12 సంవత్సరాలు. 2 సరైన ఆన్సర్, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల వయసు దాటినటువంటి మైనర్లు పొదుపు ఖాతాను తెరుచుకోవచ్చు. దీనిని అనుసరించి ఆ బ్యాంకులో ఉన్నటువంటి నష్ట నివారణ వ్యవస్థను బట్టి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకంగా ఉంటాయి. దాన్ని బట్టి 10 సంవత్సరాలు దాటిన మైనర్లు సొంతంగా పొదుపు ఖాతాను తెరుచుకోవచ్చు. SHG అనగా ఏమిటి? SHG ప్రత్యేకించబడినటువంటి సహాయక బృందాలు, స్వయం సహాయక బృందాలు, స్త్రీ సహాయక బృందాలు, పాఠశాల స్థాయి సహాయక బృందాలు. HG అంటే సహాయక బృందం, హెల్ప్ గ్రూప్. S అంటే ప్రత్యేకించబడిన, అంటే స్పెషల్ అనే అర్థంలోను. రెండవ దాంట్లో S అంటే సెల్ఫ్, స్వయం అనే అర్థంలోను. మూడో దాంట్లో S అంటే షీ అనే అర్థంలోను. నాలుగో దాంట్లో S అంటే స్కూల్ అనే అర్థంలోను ఈ ఆప్షన్స్ తయారు చేయడం జరిగింది. కానీ SHG అంటే సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయక బృందాలు. SHG స్వయం సహాయక బృందాలు. 2 సరైన ఆన్సర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇది ఫ్రెండ్స్, ద్రవ్యం బ్యాంకింగ్ అనే టాపిక్ సంబంధించి చేతి క్లాస్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఈ ఒక వీడియోలో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పాఠానికి సంబంధించినటువంటి మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్. థ్యాంక్ యూ.